చూడు తినుబాట్లు తాగా రెండో మూడా డైరీ మకాని స్తోత్రం అంటాం మళ్ళా దగ్గర సైతాన్ని ఇది వెలగొట్టియాలా మీ ఆవిడ ఫోన్ నెంబర్ ఎలిగి గోలిస్టార్ మల్లియుడనే తండ్రి ప్రభు అయిన ఈ పవన్ గారు పాల్ ఈ రోజు ఎన్నో సార్లు ఈ ఓట్లన్నీ ఈ పవన్ గారికి మనం వేయాలని దయచేసి వేసి పెట్టకే జై శ్రీరామ్ హస్తంతో ముట్టి హస్తపరిచి ఇయ్యాలని ఆ ప్రభువైన యేసు ప్రభు మీ అందరిలో దూరుతాడు. జై శ్రీరామ్ హస్తం ముట్టి స్వస్థపరచమని జై శ్రీరామ్ ఈ పగల సమయంలో ఈ 12 కాలేని సమయంలో నేను అడుగుతున్నాను ప్రభువా జై శ్రీరామ్ రోజు పాట పాడడానికి టైం లేదు. ఎందుకు నీ వీడియో వైరల్ అయిపోతుంది, రికార్డ్ చేసావా? అది బ్రహ్మాండంగా వైట్ అయిపోతుంది. నాయుడు ఏవాడు మీకు ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి, 1000 మందికి చెప్పండి. దగ్గరుండి బూత్ కమిటీలు లేవు, మాకు ఆటోలు లేవు, మేము 2000 పంచాం. నా డబ్బులు జూన్ 19 రిలీజ్ అయితే 100 రోజుల్లో అభివృద్ధి చేస్తాం. రోజు కొనుక్కలు హాస్పిటల్ ఓపెనింగ్ 2 సార్లు వస్తాం. కట్టాను కదా, కమ్యూనిటీ కట్టలేదా? లక్షల మంది చదివించలేదు. అది కానీ మీరందరికీ చెప్పాలి. మర్చిపోకండి మీ గుర్తు కొండ గుర్తు. అంటే నా సత్తా చూపిద్దాం వీళ్ళకని ఫైట్ చేసాం, గెలిచాం, నమ్మకాన్ని ఆపేసాం. దానివల్ల జూన్ 19 గెలిచిన 100 రోజుల్లో ఉద్యోగాలు ముఖ్యం, 2000 కాదు. పెట్టి రెండోది ఈ ప్రత్యేక చంద్రబాబు ఇస్తుంది ₹1,00,000 అప్పు చేసి 5,000 10,000 మనకి ఇస్తున్నారు. అది చదువులేని వాళ్ళకి తెలియదు, మీకు తెలుసు. చెప్పాలి మనకు 100 కాదు, 2,000 కాదు, మనకు ఉద్యోగాలు కావాలి, ఉచిత విద్య కావాలి. ఉచిత చూడు చూడు పడిపోతాడు పంచుకోండి. తినుబాట్లు తాగా రెండో మూడా డైరీ మకాని స్తోత్రం అంటాం మళ్ళా దగ్గర సైతాన్ని ఇది వెలగొట్టియాలా మీ ఆవిడ ఫోన్ నెంబర్ ఎలిగి ఆవిడ ఫోన్ చేయండి, చెప్పు. ఆవిడ ఫ్యాన్ వేరా, అందుకే నీ మందు ఆపిస్తే నీకు లైఫ్ ఇస్తా. అవును, మా ఇంటికి వచ్చే మీ ఆవిడ తీసుకొని 3 నెలల్లో నీకు మందు ఆపించేస్తా. ముందు నెంబర్ చెప్పు, 99 తీసుకో. ఆవిడ ప్రేమ మొత్తం మందు నువ్వు రాయి మరోసారి చెప్పు. 99 66 24 39 07. మీ ఆవిడదేనా? నీదా మీ ఆవిడదా? ఇద్దరు ఫోన్ నెంబర్. అరే బాబు నేను జరిగింది చెప్పరా, నీకు నేను ప్రేమ నాకు తెలుసు. అది నీ నెంబరా మీ ఆవిడ నెంబరా? మీ నెంబర్ ఇచ్చా నాయుడు, మీ ఆవిడ నెంబర్ ఇస్తే నేను తీసుకొని వచ్చేమంట. చూడు నాయుడేనా? వచ్చాయి ప్రేయర్ తర్వాత చేద్దాం. ఇంత మంచి ప్రార్థన చేస్తున్నా తాగిన
ఇప్పుడు చెయ్యి ఉండు స్టార్ట్ చేయదు వీడియో ఎవరికి ఉండు ఇది చాలా ఇంపార్టెంట్ తాగిన ఆయన కూడా నేనంటే ఎంత ప్రేమ అది సూపర్ రైట్ ఆకాష్ వెళ్ళిపోతాడు అన్నమాట ఉండు ఉండు నువ్వేటో ఇంత లేట్ చేస్తావు నువ్వు రికార్డ్ చేయొచ్చు కదా దానికి ఇప్పుడు కలుపుకొని నేను మైక్ పెడతాను మళ్ళీ స్టార్ట్ చేయి మా గోల్ స్టార్ మా మల్లివీడనే తండ్రి ప్రభు అయిన ఈ పవన్ గారు ఈ రోజు ఎన్నో సార్లు సెలవు చూసాం కానీ ఈ రోజు నిజాయితీగా ఈ రోజు మన ఊరు వచ్చాడు తండ్రి. ఈ ఓట్లన్నీ ఈ పవన్ గారికి మనం వేయాలని దయచేసి ఏ ఫాల్ దట్ ఈస్ ఏ ఫాల్ మ్యారేజ్ ఇండియన్ ఆర్మీ డాకెట్ ఆ జాబ్ కోల్పోయిన ఈ రోజు కొండగొర్తికి మన ఓటు వేయాలని ఆ ప్రభువైన యేసు బిడ్డకి జై శ్రీరామ్ మన హస్తంతో ముట్టి హస్తపరిచి వేయాలని ఆ ప్రభువైన యేసు ప్రభు మీ అందరిలో దూరుతాడు. జై శ్రీరామ్ హస్తం ముట్టి స్వస్థపరచమని జై శ్రీరామ్. ఈ పగల సమయంలో ఈ 12 కాలేని సమయంలో నేను అడుగుతున్నాను ప్రభువా జై శ్రీరామ్. ఈ రోజు మతబేదారం జరుగుతుంది ఇక్కడ. ఈ రోజు మళ్ళీ గెలాలి. నీ పేరు చెప్పు ఇప్పుడు. కౌరు రాజు చూసారా పూర్తిగా నువ్వు 2 బాటిల్స్ వేసావు. అబద్ధం ఆడుకుని చెప్పు రాజు నాయుడు 2 3 అదే వార్డ్ మెంబర్ నువ్వు 2 బాటిల్ తాగావా 3 దమ్ముదమ్మ బమ్మ చూసారా ఎంత తాగినప్పటికీ నేనంటే ఎంత ప్రేమ ఎంత అభిమానం ఎంత నేను గెలాలని కోరిక. అయితే ఇక్కడైతే ఆయన యేసు ప్రభువుని నేర్పిస్తున్నాడు. తమ్ముడు జై శ్రీరామ్ అన్న ఇది మన దేశం. ఇంకొకరు జై అల్లా అన్నారు. అది హిందూ ముస్లిం క్రిస్టియన్ కలిసి ఉండడమే ప్రజాస్వామ్యంలో మన హక్కు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అలాగే ముస్లిం మైనారిటీ క్రిస్టియన్స్ కి రైట్స్ తీసేసి పాలన పాడు చేయాలని చూస్తున్నారు. కనుక మనం అందరం కలిసి ఉందాం. నన్ను ఎంపీ బాయ్ అది మీరు ఏం చేస్తారంటే ఎమ్మెల్యేగా ఎవరికైనా వేసుకోండి. ఝాన్సీ వచ్చా ఝాన్సీ వచ్చా సత్యనారాయణ వచ్చా శ్రీనివాస్ కుటుంబం అంతా రాజకీయం ఎందుకు తెలుసా? 100,000 కోట్లు రాజకీయం అంటే దోచుకోవడం దాచుకోవడం. కనుక ఇప్పుడు భరత్ ఉన్నాడు వాళ్ళ తాతల నుంచి ఎంపీ సైకిల్ ఎందుకు? మీరు తెలుగుదేశంకి వేసుకోండి వైసీపీకి వేసుకోండి. ఇతరు ఎంపీగా నాకు వేసుకుంటే మీకు లాభం. మీకు ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. గజ దొంగలు లక్షల కోట్లు దోచుకున్న దొంగలు. అభివృద్ధి కావాలా? 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్టు పెరిగి మీ సేవ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మళ్ళా గెలిచిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గంలో హాస్పిటల్ ఓపెనింగ్ 2 సార్లు వస్తాను. కట్టాను కదా కమ్యూనిటీ కట్టలేదా? 1,00,000 మంది చదివించలేదు. అది కానీ మీరు అందరికీ చెప్పాలి. ప్రజలకు